ఇక సంక్రాంతి పండుగ 2026 జనవరి 14 బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు సూర్య భగవానుడు మకర రాశిలోనికి రావడం వల్ల దీన్ని మనం మకర సంక్రమణం, మకర సంక్రాంతి పండుగ అన్నాం. మరి సంక్రాంతి అంటే మంచి కాంతి, మంచి వెలుగు అని అర్థం. సూర్య భగవానుడు ఆరోగ్యకరమైనటువంటి వెచ్చదనంతో కూడినటువంటి కిరణాలను మనకు అందిస్తున్నాడు కనుక అది ఆరోగ్యదాయకం. లోక బాంధవుడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ప్రకృతికంతా కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాడు కనుక మంచి పంటలన్నీ కూడా రైతుల ఇండ్లకు చేరుతాయి. ప్రకృతి అంతా కూడా పులకిస్తుంది, పచ్చదనంతో కలిగి ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఆరోగ్యం భాస్కరం అని అందుకే మన పెద్దలు చెప్పడం జరిగింది. కనుక ఈ సంక్రాంతి పండుగ రోజున అనగా 2026 జనవరి 14వ తారీఖు బుధవారం రోజున మనము సూర్య భగవాన్ని మొట్టమొదటగా ఆరాధిస్తాం. సూర్య ఆరాధన చేస్తాం. సూర్య భగవానుడికి నైవేద్య సమర్పణ చేస్తాం. అలాగే ఈరోజు పితృదేవతలకు కూడా మనము నైవేద్య సమర్పణ చేసి తర్పణాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం మనకుంది. సంక్రాంతి పండుగ అంటేనే గంగిరెద్దుల వారు, హరిదాసుల వారు ఇంటి ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మల యొక్క అలంకరణ, ఇటువంటి ఒక రకమైన సంతోషకర వాతావరణం, బంధుమిత్రులతో కలిసి గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. 2026 జనవరి 14వ తారీఖు బుధవారం రోజున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ పండుగను జరుపుకునే ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.